ఆల్ రైట్ గైస్, ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి మిస్టర్ బీస్ట్ కంటెంట్ ని ఏంది లాస్ట్ లీవ్ టు ది సర్కిల్ అని ఒక కంటెంట్ people inside of a giant circle, and whoever leaves the circle last wins $500,000. But if you మిస్టర్ బీస్ట్ కంటెంట్ ని మనం వచ్చేసి బడ్జెట్ లోనే చేస్తున్నాం అనమాట. అంటే లిటరల్ మనం ఎంత బడ్జెట్ అంటే మన ఇండియన్ రూపీస్ లో మీకు అయితే చెప్తున్నాం అనమాట. ఎంత బడ్జెట్ లో చేస్తున్నాం మనం వచ్చేసి లిటరల్లీ దీని వచ్చేసి 100 రూపీస్లోనే తీస్తున్నాం అనమాట. అంటే ఇంత పెద్ద వీడియో 100 రూపీస్ ఎట్లా చేస్తున్నాం అంటే మిస్టర్ బీస్ట్ వీడియోలో వచ్చేసి 100 మంది ఉండే అనమాట. మనం దాంట్లో వచ్చేసి 4 అయితే ఉంటారు అనమాట. కాబట్టి మనం వచ్చేసి బడ్జెట్లో అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఈ వీడియోని చూద్దాం ఎంత ఛాలెంజింగ్ అవుతుందో వీడియో, ఎంతసేపు అవుతుందో వీడియో, ఎన్ని గంటలు ఉంటారో పేషెంట్స్గా. అంటే నేను ఈ 5 మందిని కాదు 4 ఈ ఛాలెంజ్లో అయితే పార్టిసిపేట్ చేపిస్తున్నాను అనమాట. ఈ సర్కిల్ లోపల అనేది వీళ్ళందరినీ అయితే నిలబడుతున్నారు అనమాట. ఎంతసేపు వీళ్ళు ఉంటే మాత్రం అంతసేపు అనమాట. అలా గెలుచుకునే లాస్ట్ వచ్చేసి ఆల్ రైట్. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి అయితే 6:33 అయితే అవుతుంది అనమాట. ఈ టైంకి వచ్చేసి అయితే ఇప్పుడు మనమైతే అందరిని అయితే లోపలికి అయితే పంపిస్తున్నాం అనమాట. లెట్స్ గెట్ ఇన్. రైట్, ఇప్పుడు వచ్చేసి అయితే నువ్వు సిరి మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు గేమ్ లకి? నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది ఈ గేమ్ చూడడానికి. ఇది స్టార్ట్ కాగానే నేను విన్ అవుతానా కానా తెలియదు. దీని తర్వాత విన్ అయినాక పైసలు వస్తాయి కదా, అది తీసుకొని నేను కిడ్నీ బ్యాంక్ వేసేసుకుంటా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనం అడుగుదాం అన్నమాట. నేను పైసలు దొరికితే బ్యాట్ కొనుక్కుంటా, మంచిగా క్రికెట్ లో జాయిన్ అవుతా, మంచిగా ఉంటా. మంచిగా ఉంటావు. అరే ఏమారు నాకు అర్థం. పార్టిసిపేట్ ఎందుకు చేసిన ఈ గేమ్ లా? గెలవాలని. గెలుస్తాను పక్కా. కాన్ఫిడెన్స్ ఉంది. कॉन्फिडेंस ఉంది. गेम में कई को पार्टिसिपेट कई को करा? मुझे ना बहुत एक्साइटेड हुआ बर्गर खाने का. हम बर्गर खाने का एक्साइटेड हो रहा. मुझे पैसे मिले तो बर्गर खा तुम्हें बर्गर का. अच्छा ठीक है. ఇప్పుడు వచ్చేసి 4 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కెమెరా వచ్చేసి ఆన్ పెట్టేద్దాం. ఇప్పుడు చూస్తే మీరు చూసుకోవచ్చు సర్కిల్ వచ్చేసి అయితే చిన్న అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. టైం వచ్చేసి 7 అయితే అవుతుంది అనమాట. సర్కిల్ వచ్చేసి అయితే చిన్న అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు మీరు అయితే సర్కిల్ వచ్చేసి అయితే చిన్న అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకైతే మనం అయితే ఒక ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. లేవండి అందరూ ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మీ అందరికి ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ టైంలో ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి 50 రూపీస్ ఇచ్చేస్తాం. టైం లిమిట్ స్టార్ట్ అవుతుంది 1. టైం స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి 1 మినిట్ టైం అయితే ఇస్తున్నాం అనమాట. మీకు కావాలనుకున్న తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 50 రూపీస్ తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. లాస్ట్ వరకు ఉంటారా మీరు వెళ్ళిపోతారా మధ్యలో ఓడిపోయారు అనుకో మీకు ఏం రావు, 0. ఆలోచించుకోరు. ఇప్పుడు 50 తీసుకున్న తర్వాత 50 వస్తాయి అంతే. 1 మినిట్ టైం అయితే ఇస్తున్నాం, మీరు ఆలోచించుకోరు. మన ఆఫర్ అయితే సాయర్ష్ అయితే యాక్సెప్ట్ చేసిండు అనమాట. ఎందుకైతే బయటకు వస్తున్నాం అయితే కనుక్కుందాం. ఎందుకు బయటకు వస్తాం? ఎందుకంటే 50 రూపీస్ గెలిచిన 50, ఇప్పుడు కూడా 50 కాబట్టి ఇప్పుడు నేను ఓడిపోయినాను అనుకో 50 కూడా రావా, అందుకని వచ్చేస్తాను. నా బయటకు వచ్చేసి ఫస్ట్ డాన్స్ అందరు ఏం చేయాలి తెలుసా? నేను చెప్తా ఆగండి. సర్కిల్ అయితే చూసుకోవచ్చు, మొత్తం చిన్నగానే ఉంది. ఈ సర్కిల్ లోపల వాళ్ళు డాన్స్ ఆడాలి. ఎవరైనా తాకినా గానీ జస్ట్ అంటినా గానీ అవుట్ అవ్వాలి. తాకినా చలో గైస్ చలో, వీళ్ళతో అయితే డాన్స్ అయితే చేపిచేద్దాం. చలో పాటేసుకో. ఎడిటర్ భాయ్ పాటేసుకోను. It was at this moment that he knew
he fucked up. మంచిగా అనిపిస్తలేదు. ఎవరితో మీరు ఆ దొడ్డుగాడు ఎవరైనా వేదు ఎవరు నేను దొబ్బలే ఈయన అబద్ధాలు ఆడుతుండు అందుకనే నేను దొబ్బలే అంటే ఈయన దొబ్బున అంటుండు నేనేం దొబ్బలే అసలు నేను దొబ్బుగా అంటుండు. నేనైతే ఆ క్లిప్ అయితే మీకైతే ఫార్వర్డ్ అయితే చేసా. దొబ్బినా దొబ్బలేడైతే మీరైతే చెప్పు కింద కమెంట్. చిన్న నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు బయటకు వచ్చినందుకు? చెప్పు. మంచిగా అనిపిస్తలేదు. మంచిగా అనిపిస్తలేదు. మీ తమ్ముడే దొబ్బేసిండు కానీ మీ తమ్ముడే దొబ్బేసిండు. మీ తమ్ముని బాధ ఎట్లుందో కనుక్కుందాం. ఇప్పుడు మీ అన్ననైతే నువ్వు నువ్వేసినావా నేనేం చెయ్యలే. ఇప్పుడు నువ్వు అన్న గెలుచుకోవాలి, లేకపోతే మీ అన్నని ఎట్లా నువ్వు వెళ్ళగొట్టేసినావు. ఇప్పుడు నువ్వే గెలుచుకుంటావు, ఓడిపోతావు. గెలుచుకుంటా నువ్వు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి వీళ్ళకైతే ఇంకో ఛాలెంజ్ తీసుకున్నాం అనమాట. సింగిల్ లెగ్ మీద అయితే నిలబెడతాం. సింగిల్ లెగ్ ఎగ్ పైన నిలబడాలి 1 minute నిలబడాలి. అయితే టైం లిమిట్ లేదంట గైస్. టైం లిమిట్ ఏం లేదు. ఎంతసేపు నిలబడతా అంతసేపు, ఇక నిలబడంతసేపు ఇంతే. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం అయితే సర్కిల్ చిన్న చేయబోతున్నాం. అంటే ఇది పైప్ అయితే చిన్నది అయితే చేసినాము, చూసుకోవచ్చు మీరు కూడా. పాపం మీ లడ్డు బాస్ అయితే చాలా ఏడుస్తున్నారు అన్న పైప్ ఎందుకు ఇంత చిన్న చేసిందని చెప్పేసి. నీకు ఎట్లా అయితే అనిపిస్తుంది? నేను వాడిపోతానని అనిపిస్తుంది. మేము దొబ్బుతున్నా. నువ్వు దొబ్బుతున్నా అంటున్నావు, అది నిజమేనా కాదా? అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది చిన్న చేసినందుకు? పడిపోతాననిపిస్తుంది. ఇప్పుడు డాన్స్ ఎందుకు చేస్తున్నావు ఇట్లా? ఇప్పుడు మీ అందరికి వచ్చేసి సింగిల్ లెగ్ మీద అయితే నిలబడు. ఎంతసేపు నిలబడతారో చూస్తాం. చలో బాయ్. సింగల్ లెగ్ మీద సింగల్ లెగ్ ఒకటే ఇట్లా. చెల్లెమ్మ అయితే అవుట్ అయిపోయింది. అరే ఇప్పుడు వీళ్ళు అన్నదమ్ముల మధ్యలో ఇద్దరి మధ్యలో డీలింగ్ కూడా అయిపోయింది అనమాట. వీడు ఆడికెళ్ళి 25 రూపాయలు ఇద్దరు అయితే పంచుకుంటారు అనమాట. ఆడ ఆడికెళ్ళి నిలబడి 25 రూపాయలు తేరుకు 25 రూపాయలు మేరకు అంటారు. 50-50 డీలోకే మీ అన్నకి. అయినవి నాకు ఇయ్యాడు అసలు. ఇప్పుడు మనకు ఫైనల్లీ విన్నర్ వచ్చేసి మోటు బాయ్. ఏం పేరు? వేదాంత్. సాయి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అప్పుడు మనం టాస్క్ ఇచ్చినాం 50 రూపీస్ కి ఉంటారా వెళ్ళిపోతారా అని చెప్పేసి ఆఫర్. అయితే సాయి గెలుచుకున్నాడు ఏంటంటే 50 రూపీస్ తో నేను బయటికి వచ్చేస్తాను అని చెప్పేసి బయటికి వచ్చేసిండు. ఆఫర్ అయినా 50. మన విన్నర్ వచ్చేసి మన లడ్డు బాయ్, అదే వేదాంత్. గెలుచుకున్నావు. ఎవరు గెలిచింది? ఎవరు గెలిచిరు? ఎవరు? పేరు వేదాంత్ సింగ్. 50 రూపీస్ నేను బర్గర్ నేను చిప్స్ తింటా. 50 రూపీస్ చిప్స్ తినేసి మొత్తం 50 రూపీస్ చిప్స్ ఏమైనా తింటా నేను. ఏమైనా తిండికి పెట్టుకుంటావు ఫుడ్ కి. నీకు సాయి నీకు 50 రూపీస్ తో ఏం చేస్తావు? ఐస్ క్రీమ్. ఇంకా అంతే గైస్. ఇగో మన దగ్గర చేంజ్ లేక 100 రూపీస్ నోట్ వేస్తున్నాం మనము. 100 రూపీస్ నోట్ కరెక్ట్ నోట్ చూసుకో. మన వేదాంత్ బాయ్ మన సాయి లడ్డు బాయ్ ఓడిపోయాడు పాపం. దొబ్బేసినందుకు చాలా బాధపడ్డాడు. చీటింగ్ చెయ్యలే. నేనేం చీటింగ్ చెయ్యలే అన్న. నాకు దొడ్డు అంటుండు. అందుకని నేను చాలా సాడ్ అయినా. ఇంటికి పోయినాక ఆయన కొడతా. ఓకే వచ్చిన పైసలకి మీరు షేరింగ్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? చెప్తాను తెలిసినందుకు. ముందే ఆఫర్ తీసుకున్నందుకు హ్యాపీ కదా. పాపం కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పాపం మీరే